రైట్. తర్వాత సేమ్ మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూస్ చేసి మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి సెకండ్ క్వశ్చన్కి. 17, 23 అండ్ 29 త్రీ నెంబర్స్కి ఒకేసారి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఓకే, త్రీ నెంబర్స్కి ఒకేసారి మనము ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. రైట్, మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ 17 తీసుకుందాం. 17కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే 17 అనేది మనకి 17 ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. 17 ఏ టేబుల్లో డివైడ్ అవ్వదు, మనకి 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, 7 టేబుల్లో రాదు, 11, 13 ఏది రాదు. సో 17 1s are 17. అంటే ఎలా రాసుకోవచ్చు, నేను 17ని 17 into 1 రాసుకోవచ్చు. ఇన్ ద సిమిలర్ వే 23 అంటే రాసుకోవచ్చు. 23 కూడా నాకు ప్రైమ్ నెంబరే. సో 23 1s are 23 into 1. 29 ఇది కూడా అంతే, ప్రైమ్ నెంబర్ కాబట్టి 29 1s are. సో 29 into 1. నౌ ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్. ఆల్ టర్మ్స్ ఏమైనా మనకి 17 ఉంది, 23 ఉంది, 29 ఉంది, ఇంకా 1 ఉంది. సో 1 మనకు ఉన్నా లేకపోయినా మనకేం పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు కాబట్టి సో 17 into 23 into 29 విల్ బీ మై ఎల్సిఎం. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేసుకొని చేయొచ్చు. ఓకే, సో అది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పెద్ద నెంబర్ వస్తుంది కాబట్టి. ఇంకా హెచ్సిఎఫ్ ఏమవుద్దు మనకి, లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్. గుర్తుపెట్టుకుని ఇక్కడ రాసాను చూడండి, ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్, హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ అంటే లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్ మాత్రమే. ఇప్పుడు 17 1, 23 into 1, 29 into 1 ఈ మూడిట్లో మనకు కామన్గా ఉన్న నెంబర్ నుంచి ఒకటి, కామన్గా ఉన్న నెంబర్ ఏంటండి 1. సో 1. సో హెచ్సిఎఫ్ విల్ బి 1. దట్స్ ఇట్. నెక్స్ట్ అదేవిధంగా 8, 9, 25 కదా. సో ఇది కూడా చూడండి, ఫస్ట్ 8 తీసుకుందాం. 8కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది నాకు, 2 4s are, 2 2s are, 2 1s are. అంటే ఎట్లా రాసుకోవచ్చు, నేను 2 power 3 into 1 రాసుకోవచ్చు. 9 2 టేబుల్లో పోదు కాబట్టి 3 టేబుల్లో, 3 3s are, అగైన్ 3 1s are. అంటే 3 power 2 into 1 రాసుకోవచ్చు. 25 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో పోదు, తర్వాత మనం 5 టేబుల్లో చెక్ చేస్తాం. 5 5s are, 5 1s are. సో 5 square into 1. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది నాకు, ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్. ఆల్ టర్మ్స్ ఏమన్నా నాకు 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 1 ఉంది. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్. ఇప్పుడు ఆల్ టర్మ్స్ రాస్తాం, వాటికి హైయెస్ట్ పవర్స్ రాయాలి. 2కి ఏముంది హైయెస్ట్ పవర్ 3, 3కి 2, 5కి 2, అండ్ దట్ విల్ బి మై ఆన్సర్. అంటే ఎల్సిఎం 2 cube 8, 3 square 9, 5 square 25. సో 25 8 జార్ వచ్చి మనకి 200, 209 జార్ వచ్చి మనకి 1800. ఓకే, ఈజీ మల్టిప్లికేషన్. అండ్ హెచ్సిఎఫ్ ఏమవుద్ది, కామన్ టర్మ్స్, లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్. ఫస్ట్ కామన్ టర్మ్స్ ఏమున్నాయి, 2 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, వదిలేసేయండి. 3 కామన్గా లేదు. అన్నిట్లో కామన్గా టర్మ్ ఉన్న మనకి అన్ని నెంబర్స్కి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి అంటే మనకి 1. సో హెచ్సిఎఫ్ విల్ బి 1. దట్స్ ఇట్. హెచ్సిఎఫ్ విల్ బి 1. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్.